నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వ పాలన విధానాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ఎమ్మెల్సీ అల్లపాటి రాజేంద్ర ప్రసాద్. కొల్లిపర మండలంలో 5 కేజీల గంజాయి స్వాధీనం, 13 మంది అరెస్ట్. డీఎస్పీ బి జనార్దన్ రావు. అధికారుల తీరుపై కౌన్సిలర్ల ఆగ్రహం, అజెండా అంశాలు ఆమోదం. పారిశుద్ధ్య కార్మికుల కొరతపై కౌన్సిలర్ల ప్రశ్నల వర్షం. అభివృద్ధి, సంక్షేమం, సాధికారత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నందునే తొలి అడుగు కార్యక్రమంలో ప్రతి వార్డులోనూ ప్రజలు సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలోని ఐతనగర్ పరిధిలో గల 1వ వార్డు 40 వార్డులో పార్టీ శ్రేణులు వెంటరాగా ఎమ్మెల్సీ అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ విధానాన్ని తెలియజేస్తూ సూపర్ 6 పథకాలు అమలవుతున్న తీరును వివరించారు. ఉచిత గ్యాస్ సౌకర్యం లభించిందా, తల్లికి వందన పిల్లలందరికీ వచ్చిందా, వృద్ధాప్య పెన్షన్లు సక్రమంగా అందుతున్నాయా అంటూ వార్డు ప్రజలకు పలకరిస్తూ పర్యటన కొనసాగించారు. పలుచోట్ల పార్టీ జెండాలను ఆవిష్కరించారు. సమస్యలు తెలుసుకుంటూ అందుకు పరిష్కారం ప్రభుత్వం ద్వారా లభించేలా కార్యాచరణ రూపొందిస్తామని పలుచోట్ల ప్రజలకు వివరించారు. ఐతనగర్ ప్రాంతంలో ఎమ్మెల్సీ అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యటన ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ విధానాలు ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. ఇచ్చిన మాట కట్టుబడి సూపర్ 6 పథకాలను ఒక కార్యాచరణగా అమలు చేస్తున్న తీరును ప్రజలకు వివరించినట్టు తెలిపారు. ఆగస్టు 15 నుండి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రతిపక్షమని చెప్పుకోవడానికి కూడా అర్హత లేని నాయకులు చేస్తున్న ఆరోపణల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనపై చేస్తున్న విమర్శల్ని అలపాటి తిప్పికొట్టారు. ఇళ్ల స్థలాలంటూ వారి పల్లపు భూములు కోట్లు పెట్టుకుని వాటికి మెరకలంటూ ఆ డబ్బులు కూడా మింగేశారని వార్డు పర్యటనలో తమ పట్టా ఇచ్చారు. ఇళ్ల స్థలం ఎక్కడ ఉందని ప్రజలు ప్రశ్నిస్తున్న తీరు వారి విధానానికి అద్దం పడుతుందన్నారు. తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్సీ అల్లపాటి వెంట మండల పార్టీ అధ్యక్షులు కేసిన కోటేశ్వరరావు, రాష్ట్ర పార్టీ నాయకులు ఎదుర వెంకట పూర్ణచంద్, రైతు నాయకులు ఎదుర పూర్ణచంద్, మహమ్మద్ కుద్దూస్, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, గాలి రవి, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర నాయకులు నలకుర్తి రమేష్, తెలుగు యువత రాష్ట్ర నాయకులు పాలడుగు ప్రణీత్, పట్న ఎస్ఎస్ఎల్ నాయకులు శరత్, మాజీ కౌన్సిలర్ అత్తోట వందనం, కౌన్సిలర్లు ప్రో లీడర్ పసుపులటి త్రిమూర్తులు, అశోక్ వర్ధన్, దుర్గా ప్రసాద్, గాలి రవి, సుంకర హరికృష్ణ, కుదురపల్లి శ్రీనివాస్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. కొంతమంది కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి, కానీ కరెంటు బిల్లులు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క పైసా కూడా యూనిట్ మీద భారం వేయలేదు, ప్రజల మీద భారం. అయినా కూడా బిల్లులు ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అనేది వాళ్ళ యొక్క ప్రశ్న. దానికి కూడా గతంలో ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి సర్చార్జీల ద్వారా భారం వేసి ఆ భారాన్ని ఎన్నికల నిమిత్తం ఎన్నికల్లో మోసం చేయడానికి ఆపినటువంటి భారం ఈ రోజున మన మీద పడతా ఉంది. వాళ్ళందరికీ తెలియజెప్పడం జరుగుతాం. ఇంతేకాకుండా కొన్ని చోట్ల రోడ్లు, డ్రైన్స్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. మున్సిపాలిటీ వారితో, ప్రభుత్వంతో, అదేవిధంగా ఈ రోజున బాధ్యతగా కూటమి నాయకత్వం అభివృద్ధి గురించి అంటే చెప్పాల్సిన అవసరం లేదు. అభివృద్ధికి మరో పేరే కూటమి ప్రభుత్వం. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళ చూడటమే చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. అందుకనే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదవాడి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ అన్ని వర్గాలు కూడా ఈ రోజున ముందుకు సాగేలాగా, మహిళల్లో సాధికారత తీసుకొచ్చేలాగా, పిల్లలకి విద్య అందేలాగా ఈ రోజున తల్లికి వందనం ద్వారా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు చదువుకోవడానికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఈ రోజున ఇవ్వడం జరుగుతాం. ఇది ఎవరు కూడా చేయలేనటువంటి సాహసం. ఎందుకు ఇది ప్రభుత్వం చేస్తామంటే ప్రతి బిడ్డ నేను చదువుకోవాలనే భావం కలగాలి. మధ్యలో విద్య ఆగకపోకూడదు. విద్యావంతులు అవ్వాలి, వికాసవంతమైన సమాజంలో జీవనం కొనసాగాలి. అది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క పార్టీ ఊరు వస్తుంటే మోకాలు అడ్డం పెట్టినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. సింగపూర్ ఎందుకు వెళ్ళాడు, ఎన్ని లక్షలు ఎందుకు ఖర్చు చేశాడు, ఏమిటి దీని ఆంతర్యం? నువ్వు చేసిన పాపాన్ని కడిగేయటానికి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి చేసే ప్రయత్నం అని చెప్పి మీకు మనవి చేస్తాం. ఎందుకంటే మీరు చేసినటువంటి ద్రోహం ఈ రాష్ట్ర ప్రజలకి, ఏకంగా ఈ జాతి సిగ్గుపడేలాగా, తల వంచుకునేలాగా అలాంటి పాలన అందించినటువంటి మీ పాలన నికృష్టమైనటువంటి పాలన. ఇవాళ వస్తూ ఉండంటే అయ్యా మాకు పట్టా ఇచ్చారు, ఆ పట్టా ఎక్కడ ఉందో తెలియదు అని ఒకళ్ళు, బుక్ ఇచ్చారు ఆ బుక్లో ఏముందో తెలియదు అనేవాళ్ళు ఇంకొకళ్ళు, అయ్యా 30,000 కట్టాను ఎక్కడుందో ఏం కట్టారో తెలియదని ఇంకొకళ్ళు, అయ్యా 70,000 ఇచ్చానయ్యా కింద బేస్మెంట్ కూడా అవ్వలేదయ్యా కనపట్టలేదు కాంట్రాక్టర్ అంటే కేసులు పెట్టుకునే పరిస్థితి ఈ రోజున ఉందంటే ఏమిటి? ఎవరికి మీరు జవాబుదారీ? బాధ్యత లేదా? మీది బాధ్యత కాదా? ఎక్కడో పల్లంలో ఉన్న పొలాలు మీరు కోట్లు పెట్టి కొని దానికి మెరక నిమిత్తం మెరకేసామని చెప్పి అవి కూడా తిని ఇవాళ ప్రజల చేత అసహించబడే రీతిలో మీరు జీవనం చేస్తారు. వీళ్ళన్నింటినీ మేము సర్దిద్దుకొని గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, పట్టణ స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు అందరినీ కూడా ఈ రోజున అందరి సమస్యల్ని పరిష్కరించడమే ఈ యొక్క తొలి అడుగు యొక్క ధ్యేయం అని చెప్పి, అందుకే ఈ తొలి అడుగు యొక్క కార్యక్రమం యొక్క అర్థం అని చెప్పి ఈ రోజున మనం చేస్తూ
గంజాయి విక్రయించే వారితో పాటుగా గంజాయి కొనుగోలు చేసే తాగేవారు కూడా నేరస్తులేనని ఇద్దరిపైన కేసులు నమోదు చేయడం జరుగుతోందని కొల్లిపురం మండలంలో గంజాయి పట్టుబడిన సమాచారాన్ని వివరించే క్రమంలో డీఎస్పీ బి జనార్దన్ రావు పేర్కొన్నారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో కల కొల్లిపర పోలీస్ స్టేషన్ ఏసై కోటేశ్వరరావుకు అందిన సమాచారం మేరకు రూరల్ సిఐ ఉమేష్ ఆధ్వర్యంలో డీఎస్పీ బి జనార్దన్ రావు పర్యవేక్షణలో బుధవారం రాత్రి కొల్లిపర మండలం బొమ్మనవారిపల్లె మాలడొండ వద్ద 13 మంది నిందితులను 5 కేజీల 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ బి జనార్దన్ రావు వివరాలు వెల్లడించారు. విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో బల్కుగా గంజాయి కొనుగోలు చేసి తెనాలి రూరల్ ప్రాంతాల్లో 15 గ్రాముల చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కో ప్యాకెట్ 500 రూపాయలకు విక్రయిస్తున్నట్లుగా తెలిపారు. గత కొంతకాలంగా పాడేరు దగ్గర కించముడ ప్రాంతంలో ఉండే పరమేశ్వర్ వద్ద గంజాయి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. 10 కేజీల గంజాయి 1 కేజీ 15,000కు నాగూరు, మహేష్, రాహుల్, సల్మాన్, నజీరుద్దీన్లు కొనుగోలు చేసినట్లు తమ విచారణలో తేలిందన్నారు. పట్టుబడ్డ 13 మందిలో గంజాయి చిన్న పొట్లాలుగా విక్రయించే 7గురిలో 5గురు కొల్లిపరకు చెందిన వారు కాగా మిగిలిన ఇద్దరిలో ఒకరు మంగళగిరి, మరొకరు అత్తూరుకు చెందిన వారుగా తెలిపారు. 6గురు గంజాయి కొని తాగేవారిగా గుర్తించారు. గంజాయి కేసులో 10 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. గంజాయి విక్రయించేవారు మాత్రమే నిందితులు కాదని గంజాయి కొని తాగేవారు నిందితులేనని 13 మందిలో 6గురు వారేనని అన్నారు. తెనాలి సబ్ డివిజన్లోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది పరిశీలించుకోవాలన్నారు. గంజాయి తాగే పిల్లలు ఉంటే వారి తల్లిదండ్రులు సమాచారం పోలీసు వారికి ఇవ్వాలని, వారికి తగు కౌన్సిల్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కేసు నమోదైతే జీవితాలు పాడైపోతాయన్న విషయాన్ని గమనించాలన్నారు. ఇదే క్రమంలో పట్టుబడ్డ గంజాయిని అరెస్టు చేసిన నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ ఆర్ ఉమేష్, కొల్లిపర ఏసై కోటేశ్వరరావు, రూరల్ ఏసై ఆనంద్ సిబ్బంది ఉన్నారు. 15 గ్రాముల కింద ప్యాకెట్లుగా చేసి ఒక్కో ప్యాకెట్ 500, 600 డిమాండ్ పెట్టి అమ్ముతూ ఉంటారు. ఆ ప్రకారంగా వీళ్ళు వైజాగ్ ఏరియా పాడేరు వెళ్ళారు. 10 కేజీలు గంజాయి కొనుక్కొని తెచ్చారు. దాంట్లో 5 కేజీలు వేరే వాళ్ళకి ఒక బల్క్గా ఇచ్చేసి మిగతా 5 కేజీల్లో ఈరోజు వీళ్ళు 15 గ్రాముల ప్యాకెట్లతో సహా తయారు చేసి కొంతమందికి అది అమ్మారు. వాళ్ళని ఆ కొనుక్కున్న వాళ్ళని కన్జ్యూమర్గా 6గురిని కూడా ఈ కేసులో అరెస్ట్ చూపించాం. ఎవరైతే ఈ గంజాయిని పాడేరు నుంచి కొనుక్కొని వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళని 7గురిని కూడా ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. పోలీస్ వారి తరఫున విజ్ఞప్తి ఏంటంటే, మీ పిల్లలు ఎవరి దగ్గర కొంటున్నారు, తాగుతున్నారు, కొన్నవారిదే నేరం, తాగిన వారి నేరం కాదండి అని కుదరదు. వాళ్ళని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి 6గురు ముద్దాయిలుగా చేర్చాం. వారి కోర్టు చుట్టూ తిరగాలి. వాళ్ళు స్టూడెంట్స్ అయితే వాళ్ళ భవిష్యత్తు పోతుంది. ఉద్యోగం చేసుకునే వాళ్ళు అయితే వాళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందువలన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారని జాగ్రత్తగా పరిశీలించుకొని వాళ్ళు అటువంటి చెడు అలవాటు లోనైతే మాకు తెలియజేయండి. మేము ముందుగానే వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్ కానీ కౌన్సిలింగ్ కానీ చేసి వాళ్ళు కేసులు ఇన్వాల్వ్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అట్లా కాకుండా వాళ్ళు ఇట్లా కొనుక్కొని తాగినప్పుడు జరిగితే మాత్రం నిష్పక్షపాతంగా ఎటువంటి ఇష్యూ లేకుండా కూడా వాళ్ళని అందరినీ కూడా రిమాండ్ చేస్తాం, కేసుల్లో పెడతాం. వాళ్ళ మీద క్రిమినల్ రికార్డ్ అనేది డెవలప్ అయితే ఫ్యూచర్లో రాష్ట్ర ప్రభుత్వం పిట్ అండ్ డిపిఎస్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ఎవరైతే గంజాయి అమ్మినా కొనుక్కున్న 3 కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ ప్రయోగించడానికి గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది. దాని ప్రకారం మేము తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికీ పాత కేసుల్లో ఉన్న వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి 10 మంది మీద పీడీ యాక్ట్కి సిద్ధం చేస్తున్నాము. ఇట్లా ఒకరి తర్వాత ఒకరు ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా పీడీ యాక్ట్కి ఎలిజిబిలిటీ వచ్చి వాళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైలుకి 1 ఇయర్ పాటు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందరూ కూడా తెనాలి పట్టణం సబ్ డివిజన్ పరిధిలో ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ పిల్లలు గంజాయి తాగడానికి బానిసలు కాకుండా చూసుకోండి. అట్లా ఎవరైనా ఉంటే మాకు తెలియజేయండి. మేము వాళ్ళ ముందుగా అయితే మేము కౌన్సిలింగ్ చేస్తాం తప్పితే కేసుల్లో పెట్టడం జరగదు. అవినీతి ఆరోపణపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏ విషయం అడిగినా పరిశీలిస్తున్నామంటారు. ఆధారాలు ఉన్నా చర్యలు తీసుకోరా అంటూ కౌన్సిల్ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు కమిషనర్ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయం కౌన్సిల్ హాల్లో గురువారం మున్సిపల్ చైర్పర్సన్ తాడుబోయిన రాధిక అధ్యక్షతన ప్రారంభమైన కౌన్సిల్ సమావేశంలో అజెండా అంశాలు చదువుతున్న నేపథ్యంలో కౌన్సిల్ సభ్యులు తమ వార్డులోని సమస్యల్ని ఏకరువు పెట్టారు. అధికార ప్రతిపక్షం అనే తేడా లేకుండా కౌన్సిల్ సభ్యులు తమ వార్డులో పారిశుద్ధ్య పనులకు సిబ్బంది కొరత ఎప్పటికీ తీరుతుందని ప్రశ్నించారు. టెండర్లు పిలుస్తారు, వర్కులు అప్పగిస్తారు. ఆ వర్కులు పూర్తి కాకపోయినా
వేరే వర్కులకు కూడా వారిని ఎంపిక చేస్తారని ఈ విధానం ఏంటని 4వ వార్డు కౌన్సిలర్ అరుసుమిల్లి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. 25వ వార్డు కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య ఇటీవల ఓ నగర దీపిక పనిచేయకుండా జీతం తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తపైన సచివాలయ సిబ్బందిపై దురుసుగా వ్యవహరించిన మహిళా ఉద్యోగి విషయంపై కమిషనర్ కు వివరణ కోరారు. ఈ విషయంలో కమిషనర్ లక్ష్మీపతి స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడంతో కౌన్సిలర్ రామయ్య రోజువారీ సంతకాలు చేసి రిజిస్టర్ తీసుకురావాలని ఒత్తిడి చేశారు. ఈ విషయంలో కొంత గడువు కోరడంతో సమావేశంలో కొంత రసభాస చోటు చేసుకుంది. అజెండా అంశాలు పూర్తిగా చదువుకోకుండానే అజెండా ఆమోదిస్తున్నట్లుగా సభ్యులు ప్రకటించారు. 0 ఓవర్లో 40 వార్డులు కౌన్సిలర్లు వారి వార్డులోని సమస్యలను ఎప్పటికీ పరిష్కరిస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. ప్రధానంగా వార్డులో పారిశుద్ధ్య కార్మికుల సమస్యపై ఎటువంటి నిర్ణయం తీసుకున్నారంటూ కమిషనర్ ప్రశ్నించారు. దీనిపై కమిషనర్ వివరణ ఇస్తూ 29 మందిని కొత్త వారిని తీసుకునేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ విషయంలో సభ్యులు తమ వాదన వినిపించారు. వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రతి వార్డులోనూ పారిశుద్ధ్య కార్మికుల కొరత ఉందని 70 మంది నుండి 100 మంది వరకు కొత్త వారిని తీసుకుంటే పారిశుద్ధ్య కార్మికుల కొరత తీరుతుందని అధ్యక్షకు ఆలోచించాలని కోరారు. మరో వైస్ చైర్మన్ అతోటి నాగమణి మాట్లాడారు. తమ వార్డులో ఇంతవరకు అభివృద్ధి పని జరగలేదని, ఎస్సీల వార్డుల్లో అభివృద్ధి పనులు చేయరా అంటూ ప్రశ్నించారు. ఇదే అంశాన్ని 14వ వార్డు కౌన్సిలర్ మరోసారి ప్రస్తావించారు. ఈ అంశాలపై ఇంజనీరింగ్ విభాగ అధికారులు వివరణ ఇచ్చారు. అధ్యక్ష స్థానంలో ఉన్న చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులు పెంచాల్సిన అవసరాన్ని వివరించిన అధికారులు సమన్వయంతో పనిచేయాలని, సమన్వయ లోపంతోనే సమస్యలు పెరుగుతున్నాయని, పనితీరు మార్చుకోవాలంటూ సూచన చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణతో కొనసాగింది. మున్సిపల్ కార్యాలయ అధికారులు షాడోల కన్సర్నల్లో పనిచేస్తున్నారని 25వ వార్డు కౌన్సిలర్ రామయ్య ఆరోపించారు. తన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన గడువులోగా సక్రమంగా రాకుంటే తన దగ్గర ఆధారాలు ఉన్నాయని కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. వాళ్ళ కాంట్రాక్టులు అదేమంటే బిల్లు రాలేదు, మాకు మీరు బిల్లులు ఇప్పియండి, అట్లా ఈ బిల్లులు ఇప్పించడం ఏంటి, కాంట్రాక్టులు మళ్ళా తెలవడం ఏంటి, ఇచ్చిన వాళ్ళు మళ్ళా వాళ్ళ టెండర్లు వేస్తున్నారు, వాళ్ళు వర్క్ చేయరు. దుర్పాలన రోడ్లో కమసార్ పెట్రోల్ బంక్ లెఫ్ట్ సైడ్ లో ఒక రోడ్డు ఉంది అధ్యక్ష. అది మామూలు మట్టి రోడ్డు, పాపం వాళ్ళ ఇల్లు కట్టుకున్న వాళ్ళే ముక్కా చెక్కేసుకొని ఏదో నడుపుతా ఉన్నారు. గత 4 రోజుల నుంచి అది దాదాపు డిసెంబర్లో 13 లక్షల రోడ్డు శాంక్షన్ అయింది అధ్యక్ష. ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ లో మట్టి తీసుకొచ్చి అక్కడ మున్సిపల్ స్థలంలో పోయడానికి ఈ రోడ్డు అంతా పాటు చేశారు. ఇంకా ఒక రోజు గుంటలు పడ్డాయి, రోడ్డు వెళ్ళిపోగా వాళ్ళందరూ మేము ఇళ్లలో ఉండాలా వెళ్ళిపోవాలని తీర్మానం చేసుకుని మా దగ్గరికి వచ్చారు ఇప్పుడు అధ్యక్ష. దానిపై ఏ నిర్ణయం తీసుకున్నా రోడ్డు వేయలేదు. అయిన రోడ్డు దాదాపు డిసెంబర్లో శాంక్షన్ అయింది. ఇప్పుడు ఉన్న రోడ్డు పాటు చేశారు. కనీసం జేసీబీ దన్నా లెవెల్ చేయట్లేదు అధ్యక్ష. మాకు ఆ రోజు గుంటలు వాళ్ళ ఇళ్లలో ఉండాలా, మేము వెళ్ళిపోవాలనే నిర్ణయానికి వచ్చారు అధ్యక్ష. వచ్చి అర్జెంట్ రోడ్డు తీసుకొచ్చారు. మనం ఇచ్చే టెండర్లు ఈ డబ్బు అంతా ప్రజాధనం అంతా వద్ద అవుతుంది. వీటి మీద జాగ్రత్తగా మీరు పర్యవేక్షించి మన అందాక మన చైర్మన్ గారు మన ఛాంబర్ అంటే మా టాయిలెట్లు సరిగ్గా లేవు అధ్యక్ష. మీరు వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి అధ్యక్ష. శానిటేషన్ సిబ్బందికి ఇవ్వాల్సిన పనిముట్లు చాలా నాసిరకంగా ఉన్నాయి అధ్యక్ష. మొన్న మా వార్డులో గ్యాంగ్ వర్క్ చేస్తుంటే ఆ పార్లు కానీ అవి కానీ వీళ్ళు పాపం వర్కర్లు తెచ్చుకుంటే పార్లు ఇరిగిపోతున్నాయి అధ్యక్ష. ఇలాంటి కాంట్రాక్టులు ఇచ్చిన వాళ్ళు నాసిరకం వస్తువులు తీసుకొస్తుంటే వీళ్ళు ఎలా ఆమోదిస్తున్నారు అధికారులు? ఆ వస్తువులు నాణ్యతలు చూసే పని లేదు అధ్యక్ష. ఒక మేనేజర్ గారి దగ్గర ఒక 2 అధికారులు వచ్చేసినప్పుడు మీరు ఓన్లీ మార్చి ఇచ్చేసారు. అన్న మీద ఆరోపణలు ఉన్నాయని చెప్పి మీ అందరూ తెలుసుకొని ఓన్లీ స్కూల్ మార్చారు. కానీ ఎందుకు సస్పెండ్ చేయలేదో చెప్పండి. ఇప్పుడు ఈ 72 సెక్షన్ ప్రకారంగా వృత్తి అంటే ఒక ఘర్షణ వాతావరణం తెలుసా మీకు? ఇంకేం తెలియదు సార్? ఘర్షణ వాతావరణం తెలుసా? ఇంకేం తెలియదా? మీ దృష్టికి ఒక ఘర్షణ వాతావరణం తప్పని చేసి తెలియదా? మనము శాఖాపరమైన నిర్ణయం తీసుకోవాలి అంటే మనకి అభియోగాలకు సంబంధించినటువంటిది పూర్తిగా విచారణ చేసి దాని మీద తప్పనిసరిగా ఆ మీద పూర్తిగా చర్య తీసుకోవడానికి మనకు అవకాశం. ఒక ఎంప్లాయీ నేను అడిగితేనేమో మినిస్టర్ గారు ఆఫీస్ అంటారు, మినిస్టర్ గారు ఆఫీస్ వాళ్ళు అడిగితేనేమో కమిషనర్ గారు అంటారు, కమిషనర్ గారు అడిగితేనేమో ఆర్టీ ఆఫీస్ అంటారు. ఇట్లా ఒక ఎంప్లాయీ ఇంతమందిని కూడా కూర్చోబెట్టి మైండ్ గేమ్ ఆడి దీంట్లో చాలా అవకాశం జరిగింది. ఒక్కొక్కరు గిఫ్ట్లు ఇచ్చారా, బిర్యానీ పొట్లాలు ఇచ్చారా, లేకపోతే ఆల్రెడీ క్యాష్ కొన్ని సందర్భాలు అయితే ఉన్నాయి. నేను మొత్తం మీకు ఆడియో రికార్డు ఇచ్చేస్తాను, మొత్తం తీసుకొచ్చి సీడీ ఇచ్చేస్తానండి. మరి ఇవన్నీ సంబంధించి చాలా అభియోగాలు ఉన్నాయి. మన మీద అవన్నీ ఇచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే మీ పరంగా మీ దృష్టికి ఏమైనా వచ్చిన తీసుకుంటారా? అందులో నో డౌట్. మీకు నేను పోలీసులకు చెప్తా ఉన్నా. అయితే విషయాలు ఏంటంటే వాళ్ళుగా చెప్పేది మనకు ఖచ్చితంగా నిరూపణ కావాలి కాబట్టి వెయిట్ చేస్తున్నాను. తర్వాత తప్పకుండా చర్య తీసుకుంటాం. మినిస్టర్ గారు మాకు మర్చిపోమని చెప్పాడే చెప్పలేదా? కౌన్సిలర్ అంటే లెక్కలేదు మీకు. లెక్కలేదు ఎందుకు? మీ ఎదురుగా మాకే పల్లెలేదు. వచ్చే 3,000 మంచి పడుకోలేదు ఇంకా
రోజు రాను నెలకే లేదా మీ మున్సిపాలిటీ చుట్టూ తిరగను, మాకేం జీతాలు ఇస్తలేదు కదా. లక్షలు తీసుకునే జీతాలు నిలవడంలో పనులు చేస్తానికి మనుషులు కావాలి. ఊళ్ళో ఊడటానికి కాలువలు చేస్తానికి మాత్రం లేదు. రైలు మీద కట్టితే అడుగులు కడుతుండే పాల్గొట్టే మీరే ట్యాక్స్ మీద కట్టమని ఎలా చెప్తారు? రైలు మీద కడతాము కానీ చెప్పేదండి సార్, మీకు చెప్పేదాన్ని డీలర్ అవుతారా? మిగతా వాళ్ళని ఎట్లా పగల కొట్టాలని మీకున్న అధికారం ఏంటి? అయితే తీసుకోవడానికి వీలుగా ఉండేటట్టు కడుతున్నామండి షాపులు. ఏమంటే ప్రతి షాప్ కూడా అట్లానే కట్టుకున్నారు. చూపిస్తారండి. ఈ రోజున సాధారణ సమావేశంలో 37 అంశాలు ఆమోదించడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ప్రధానంగా ఈ వార్డుల్లో సీటు విషయం కానీ వర్కర్స్ తక్కువ ఉంటానా ఆ వార్డుల్లో వాళ్ళ బాధని వ్యక్తపరిచారు కౌన్సిలర్లు. అలానే ఏదో చిన్న చిన్న లోపాలు ఉన్నాయన్నారు. అవి మేము చూసి దాన్ని సరిచేస్తాము. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా సుందరీకరణలాగా తీర్చిదిద్దుకునే బాధ్యత కూడా మాదే కాబట్టి తప్పకుండా పట్టణాన్ని అభివృద్ధి చేసే దశగా మేము ఉంటామని తెలియజేస్తున్నాం. సర్వశిక్ష అభియాన్ శిక్షణ తరగతి గదులు వసతి గదులు మాత్రమే ఇచ్చామని, భోజన వసతితో కళాశాల యాజమాన్యానికి ఎటువంటి బాధ్యత లేదని జేఎంజే కళాశాల యాజమాన్యం వివరణ ఇచ్చారు. స్థానిక జేఎంజే కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కళాశాల యాజమాన్యం మీడియాతో మాట్లాడుతూ జేఎంజే కళాశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల ఉపాధ్యాయుల అస్వస్థతకు గురైనట్లు వేటు న్యూస్ లో కొన్ని వార్తా పత్రికల్లో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, వాస్తవ పరిస్థితిని వివరించారు. సర్వశిక్ష అభియాన్ సంస్థ 3 విడతలుగా శిక్షణ తరగతులు నిర్వహించేందుకు గాను జేఎంజే కళాశాల యాజమాన్యం ద్వారా వసతి గదులు తరగతి గదులు మాత్రమే ఇవ్వడం జరిగిందని, శిక్షణ తరగతులకు వచ్చే ఉపాధ్యాయులకు భోజన కార్యక్రమాలు వారు బయట నుండి తెప్పించుకుంటున్నారని, భోజనం ఏర్పాటు కళాశాలకు ఎటువంటి సంబంధం లేదని వివరించారు. మీడియా మిత్రులు ఇటువంటి వార్తలు ప్రచురించే ముందు వాస్తవ పరిస్థితిని తెలుసుకుని వార్తలు రాస్తే బాగుంటుందని హితవు పలికారు. మా కళాశాల ఆవరణలో సర్వశిక్ష అభియానం వారు సోమవారం నుండి శిక్షణ నిర్వహించుకోవటానికి వసతి గదులు తరగతి గదులు మాత్రమే మేము ఇవ్వటం జరిగింది. భోజన కార్యక్రమానికి మాకు ఎటువంటి సంబంధము లేదు. ఈ వార్తలు విన్నా చదివిన మా తల్లిదండ్రులు ఆందోళనకు గురి అయి కళాశాలకు రావటం, ఫోన్లు చేయటం జరుగుతున్నది. ఇటువంటి వార్తలు ప్రచురించే ముందు అవాస్తవాలు నిర్ణయించుకొని ప్రచురించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. జేఎంజే కళాశాల అని ఈ వార్తల్లో పేరు రావటం మా కళాశాల ప్రతిష్టకు భంగం కలిగిందని మాకు చాలా బాధగా ఉంది. ఈ వార్తను మేమందరం ఖండిస్తున్నాము. భోజన కార్యక్రమాలన్నీ వాళ్లే బయట నుంచి అరేంజ్ చేసుకున్నారు తప్ప మా హాస్టల్కి కానీ మా కళాశాలకు కానీ ఎటువంటి సంబంధము లేదు. కానీ ఈ వేటు న్యూస్లోను కొన్ని పత్రికల్లోనూ జేఎంజే కళాశాలలో జరిగిన ఘటన అని రావటం మూలంగా జేఎంజే పేరు వినగానే చదవగానే చాలామంది పేరెంట్స్ ఉదయం నుంచి కంటిన్యూస్గా ఆందోళనతో ఫోన్లు చేస్తూ ఉన్నారు. మేము వాళ్ళకి ఎంత సర్ది చెప్పినప్పటికి కూడా ఇదేదో హాస్టల్లో జరిగిన సంఘటనలాగా వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు. కాబట్టి ఈ వార్తను ఖండిస్తూ మేము పత్రికా విలేకరులకు కానీ మీడియాకు కానీ చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఒక్కసారి మమ్మల్ని సంప్రదించి నిజానిజాలు నిగ్గుదేల్చుకుని మీరు ప్రచురిస్తే బాగుంటుంది అని. ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏవైనా మీ నోటీస్కి వచ్చినప్పుడు దానిలో నిజాన్ని నిర్ధారించుకొని మాత్రమే మీ అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆగస్టు 9వ తేదీన తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్వహించనున్న అండర్-17 చెస్ క్రీడా పోటీలని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని తెనాలి మండల ఎంపీడీఓ అత్తోట దీప్తి పేర్కొన్నారు. తెనాలి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం జిల్లా స్థాయి అండర్-17 చెస్ పోటీల బ్రోచర్లను ఎంపీడీఓ అత్తోట దీప్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 6 సిగ్మా చెస్ అకాడమీ, సెయింట్ పాల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ చదరం క్రీడాకారుడు నిరంజన పర్యవేక్షణలో ఆగస్టు 9వ తేదీన జిల్లా స్థాయి చెస్ పోటీలు తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సృజనాత్మకతను పెంపొందించే జిల్లా స్థాయి ఈ చెస్ క్రీడా పోటీలను ఆసక్తి ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నిరంజన్, అకుల్నాథుల ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా స్థాయి టోర్నమెంట్లోనే త్వరలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా ఎంపిక జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చెస్ పోటీల నిర్వాహకులు, ప్రతినిధులు నిరంజన్, చావరి అకుల్నాథ్, రాజేంద్ర ప్రసాద్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ వైజ్ చెస్ టోర్నమెంట్ జరగబోతా ఉంది 9వ తారీఖున. 7వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్స్ తీసుకుంటా ఉన్నారు మార్నింగ్ నుంచి. సో డిస్ట్రిక్ట్లో ఉండే చెస్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.
17 సంవత్సరాలు పైబడిన బాయ్స్ అండ్ గర్ల్స్కి ఈ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని నిరంజన్ గారు మరియు అకుల్నాథ్ గారు ఇద్దరు కూడాను ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ చెస్ టోర్నమెంట్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు మరలా స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. నిరంజన్ గారు అయితే ఇంటర్నేషనల్ ప్లేయర్. ఈయన ఇంతకుముందు కూడా చాలా టోర్నమెంట్స్ అనేది కండక్ట్ చేశారు. ఈయన ఆధ్వర్యంలోనే ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఆడిన ఒక బాలిక కూడా ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. మీ పిల్లల్లో ఉండే ఈ సృజనాత్మకతను మీరు బయటకు తీసుకువచ్చి చెస్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. చెస్ అనేది చాలా మంచి గేము. ఇది మైండ్కి సంబంధించిన గేము. ఫిజికల్గా కంటే కూడాను మైండ్ షార్ప్ అవ్వడానికి, థింకింగ్ క్యాపబిలిటీస్ పెరగడానికి చెస్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి చెస్ గేమ్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతా ఉన్నాం. కాంపిటీషన్లో పాల్గొనదలిచిన వారు ఎవరైనా ఉంటే, బాలబాలికలు ఎవరైనా సరే మరి ఉత్సాహం ఉన్నవారు త్వరగా వారి పేర్లు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకుంటే వారితో పాటు వాళ్ళ ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ అవి ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మరి 9వ తారీఖు మార్నింగ్ షార్ప్ 9 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. అదే రోజు ఈవినింగ్ ఎండ్ అవుతుంది. అదే రోజు మరి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద మేము ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేయొచ్చు. మరి ఈ కార్యక్రమం అనేది 6 Sigma అకాడమీ చెస్ అకాడమీ డైరెక్టర్ అయినటువంటి నిరంజన్ గారు, అదేవిధంగా సెయింట్ పాల్ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి అకుల్నాథ్ నేను మా ఆధ్వర్యంలో జరుగుతుంది సంయుక్తంగా. సో ప్రతి ఒక్కరు కూడా తెనాలి నుంచి, అదేవిధంగా జిల్లాలో పలు ప్రాంతాల నుంచి ప్రతి ఒక్క విద్యార్థి వచ్చి పాల్గొనవలసిందని కోరుచున్నాం. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో తెనాలి పట్టణంలో పోలీస్ శాఖ అధికారులు పలు కూడళ్లలో గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనాల తనిఖీని విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వివిధ ప్రధాన పట్టణాలకు జంక్షన్గా ఉన్న తెనాలిలో నాకాబందీ తరహాలో వాహనాలను తనిఖీలను ముమ్మరం చేయడం జరిగిందని అన్నారు. ప్రధానంగా నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, ఆర్సీ లేని వాహనాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వాహనాలు గుర్తించడం జరిగిందని అన్నారు. ప్రధానంగా 7 కోడల్లో చేపట్టిన ఈ తనిఖీల్లో 150 పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. శనివారం ఆర్సీ చూపించిన వాహనాలను వదిలేస్తామని, మిగిలిన వాహనాలపై కేసులు బుక్ చేస్తామని అన్నారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెంట డీఎస్పీ జనార్దన్ రావు, పట్టణ సిఐలు, పోలీసు సిబ్బంది ఉన్నారు. మన తెనాలి టౌన్లో నాకాబందీ లాగా నిర్వహించడం జరిగింది. 7 to 8 దాదాపు 7 to 8 ప్లేసెస్ మనం సెలెక్ట్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్లయింగా కాలనీ, తర్వాత ఉమేష్ చంద్ర సెంటర్, తర్వాత చాకల చెరువు, ఆ తర్వాత శివాజీ చౌక్, సో గాంధీ చౌక్, ఇలాంటి ఒక 7 to 8 ప్లేసెస్ని ఈవెన్ మనకంటే బాపట్ల నుంచి వస్తున్నది, తర్వాత మనకి తాడేపల్లి, మంగళగిరి నుంచి వస్తున్నది, ఈ రేపల్లి వెళ్ళిపోతున్న రూట్ ఇదన్నీ కూడా కవర్ అవుతున్నట్టు, గుంటూరు నుంచి వచ్చినది, ఆల్ రూట్స్ కవర్ అవుతున్నట్టు ఈ వెహికల్ చెకింగ్ పెట్టడం జరిగింది. ఈరోజు ఎస్పెషలీ 2 వీలర్స్ని కాన్సన్ట్రేట్ చేశాము. 2 వీలర్స్లో కూడా ఫస్ట్ నంబర్ ప్లేట్ లేని బైక్లు, తర్వాత ఆర్సీ బుక్ లేని బైక్లు, తర్వాత మొబైల్ స్కానింగ్ డివైసెస్ ద్వారా ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ బ్రెత్ పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేయడం అని చెప్పేసి మల్టిపుల్ పర్పస్ లాగా ఈరోజు వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు నాకు తెలిసిన వరకు ఒక 4-5 సెంటర్ చూసిన వరకు దాదాపు ఒక 100 బైక్ వరకు మనం సీజ్ చేయడం జరిగింది. ఇదన్నీ కూడా ఇంకా రిమైనింగ్ 2-3 సెంటర్స్లో కూడా ఇంకా 40-50 బైక్, ఇంకా 150 to 160 బైక్ సీజ్ చేస్తాము. సీజ్ చేసిన తర్వాత రేపు వచ్చేసి ఆర్సీ ఏదైనా చూపించిన వాళ్ళకి రిలీజ్ చేస్తాము. లేకపోయినప్పుడు మనం 102 కిందకి కేసు రిజిస్టర్ చేస్తాము. నంబర్ ప్లేట్ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఈ ప్రాపర్టీ అఫెన్సెస్, దొంగతనాలు అన్నీ కూడా నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ ద్వారా చేస్తున్నారు. కాబట్టి ఆ వెహికల్ కూడా దొంగతనం చేసిన వెహికల్గా ఉండొచ్చు, లేకపోతే దొంగలించిన వెహికల్గా ఉండొచ్చు. కాబట్టి దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ఇది ఒక కమింగ్ డేస్లో అలా కంటిన్యూ చేస్తాము. ఇది ఒక మంచి డిటరెన్స్ రావడానికి ఒక ఛాన్స్ ఉంటాయని చెప్పి అనుకుంటున్నాము. దీంట్లో ఎస్డిపిఓ తెనాలి, ఈ తెనాలి సబ్ డివిజన్లో ఉన్న ఆల్ సిఐస్ అండ్ ఎస్ఐస్, ఈవెన్ గుంటూరు నుంచి కూడా మన ట్రైనింగ్ ఎస్ఐస్ కూడా ఇవ్వడం జరిగింది. అదే కొంత సిఐస్ కూడా బయట నుంచి ఇవ్వడం జరిగింది. ఒక మాస్ వెహికల్ చెకింగ్ లాగా ఈ రోజు నిర్వహించడం జరిగింది. సంవత్సర కాలం పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వ పరిపాలన పట్ల ప్రజలంతా సంతృప్తికరంగా ఉన్నారని, అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో గురువారం నిర్వహించిన సుపరిపాలనకు తొలియేడు కార్యక్రమంలో అన్నారు. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో గురువారం సాయంత్రం ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ సుపరిపాలనకు తొలియేడుగు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించారు.
నియోజకవర్గ పార్టీ నాయకులతో పాటు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్సీ ఆలపాడి రాజేంద్రప్రసాద్కు సాదర స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ వారికి ఆ పథకాలు అందాయా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటూ తన పర్యటనను ఆలపాడి కొనసాగించారు. గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆలపాడి రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ తన పర్యటనలో ప్రజల నుండి లభిస్తున్న సానుకూల స్పందన వివరించారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమ లక్ష్యాన్ని ప్రజలకు వివరిస్తూ వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. ఆగస్టు 15వ తేదీ నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో గ్రామ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, మైనార్టీ నాయకులు నసీం తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే, అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలంటే యువ నాయకుడు నారా లోకేష్ గారు ఏ రకంగా పరిశ్రమలు తీసుకురావాలి, ఏ రకంగా ఉపాధిని కల్పించాలి, ఆ రకంగా ఈ ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా ఉండేదానికి ఎట్లా చేయాలని చెప్పి ఒక ఆలోచన. మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి. నిర్వీర్యమైపోయినటువంటి ఈ సమాజాన్ని మరొక మేల్కొల్పాలి అనే భావంతో వనరులను సమీకరించుకుంటూ ఈ రోజున గతంలో ఉన్న అప్పుల్ని కూడా, గతంలో రోడ్లు వేసిన వాళ్ళకి నిధులు కేటాయించాల, అవన్నీ కూడా తీర్చుకుంటూ, అదేవిధంగా రైతాంగానికి దాదాపు 1600 కోట్ల రూపాయలు వారికి వారి ధాన్యాన్ని, వారి పంటల్ని కొనుగోలు చేసి వారికి డబ్బు ఇవ్వకపోతే కళ్ళంలోనే డబ్బు ఇస్తా అన్న గత ప్రభుత్వం ఇవ్వకపోతే వాటిలన్నింటినీ కూడా ఈ రోజున బాధ్యత తీసుకొని ఏ ప్రభుత్వం ఎప్పుడు పరిపాలించింది అనేది కాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రజా సమస్యల్ని పట్టించుకున్నటువంటి నాయకత్వం ఈనాటి కూటమి నాయకత్వం. అలాంటి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, వీరందరికీ అండగా కేంద్రంలో బీజేపీ వారు ఈ రోజున ఏదైతే మనం సాధించాలి అని అనుకుంటున్నామో ప్రజా రాజధాని అమరావతిని, పోలవరం ప్రాజెక్టుని, పారిపోయిన పరిశ్రమల్ని మరలా తీసుకొచ్చి ఏటా మనం ఏదైతే హామీ ఇచ్చామో ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు యువకులకి దాన్ని నెరవేర్చేలాగా ఈ రోజున ఈ పాలన కొనసాగుతుందని చెప్పి, అంతేకాకుండా ఈ సంవత్సర కాలంలో శాంతి భద్రతలను కాపాడే విషయంలో ప్రతి ఊర్లో కానీ పట్టణాల్లో కానీ గంజాయి విచ్చలవిడైపోయింది. నిన్నగాక మొన్న కూడా ఈ గంజాయి పంపిణీ చేస్తూ ఉంటుంటే మన తెనాలి కేంద్రం అయిపోయింది. గతంలో నేను చాలాసార్లు చెప్పాను. అదేవిధంగా రౌడీలకి, హంతకులకి, అరాచకం చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా నిలయం అయిపోయింది తెనాలి పట్టణం. ఎలాంటి పట్టణం, ఎలాంటి నియోజకవర్గం, ఎలాంటి ప్రాంతం, పుణ్యభూమి ఈ తెనాలి ప్రాంతం. అలాంటి పుణ్యభూమికి ఏ రకమైనటువంటి గ్రహణం పట్టింది మనందరం చూసాం. గ్రహణం వీడింది, మంచి నాయకత్వం వచ్చింది, మంచిగా అభివృద్ధి చేసుకుందాం. తెనాలి జేఎంజే మహిళా కళాశాలలో శిక్షణా తరగతులు పొందుతున్న కస్తూరిబా గాంధీ విద్యాలయం బాలికలు కలుషితాహారం తిని అస్వస్థకు లోనైన నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. జేఎంజే కళాశాలలో శిక్షణా తరగతుల కోసం వసతి తరగతి గదులను తీసుకున్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులు వారు తిన్న ఆహారంలో బలిపడటంతో అస్వస్థకు గురయ్యారు. ఇది పత్రికల ద్వారా తెలుసుకున్న అధికారులు అస్వస్థకు గురైన టీచర్లను పరామర్శించారు. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా అధికారిని సివి రేణుక శిక్షణ పొందుతున్న విద్యార్థులను అలాగే టీచర్లను కలిసి విషయాన్ని తెలుసుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటనలో జేఎంజే కళాశాలకు ఎలాంటి సంబంధం లేదని, వారు తిన్న ఆహారంలో బలిపడటంతో వాంతులు జరిగాయని, వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి శిక్షణా తరగతులు ముగిసే వరకు ఏఎన్ఎంలు 2, 1 డాక్టరు అలాగే ఎంఈఓలను పర్యవేక్షణలో ఉండేలా ఏర్పాటు చేసినట్లు జిల్లా అధికారిని సివి రేణుక తెలియజేశారు. నేను వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి సందర్శించి వాళ్ళతో మాట్లాడి వచ్చాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి, అందరూ అవుట్ ఆఫ్ డేంజర్, ఎటువంటిది ఏం జరగలేదు. వెంటనే నోటీస్ చేస్తాం. యాక్చువల్గా అది అక్కడ క్యాటరర్ తీసుకొచ్చేటప్పుడు అంతా వండించి బాక్స్లో కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు పొరపాటున లిజర్డ్ పడడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగకుండా అందరూ కూడా సేఫ్గా ఉన్నారండి, ఇబ్బంది ఏం లేదు. ఈ ట్రైనింగ్స్ మనకి 2వ తారీఖు వరకు జరుగుతున్నాయి. వెంటనే ఆ క్యాటరింగ్ కూడా మనం మార్చేసేసి వాళ్ళకి కొత్త క్యాటరింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనకి మార్నింగ్ పూట కూడా 2 ఏఎన్ఎంలు కూడా ప్రతి ట్రైనింగ్ వెన్యూ దగ్గర కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచుతున్నాము. అలాగే ఈవినింగ్ నైట్ టైమ్స్లో కూడా ఒక డాక్టర్ కూడా వీళ్ళకి అందుబాటులో ఉంటున్నారు. ఇక్కడ మా ఎంఏస్ కూడా అందుబాటులో ఉంటున్నారు. అలాగే మన బాపట్ల జీసీడీఓ గారు, మా గుంటూరు జీసీడీఓ గారు కూడా దీన్ని మానిటర్ చేస్తూ, మా ఎంఈఓస్ 2 తెనాలి ఎంఈఓ, పులిపరి ఎంఈఓ గారు కూడా ఇక్కడే నిరంతరం వాళ్ళని చూస్తూ వాళ్ళకి కావాల్సిన అవసరాలు, వాళ్ళకి ఈవెన్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన కానీ వాళ్ళన్నీ కూడా దగ్గరుండి చూస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ట్రైనింగ్స్ అంతా కూడా చాలా ఎక్సలెంట్ రిసోర్స్ పర్సన్స్తో వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది.
సో అక్కడ ఇచ్చిన లోకల్గా ఇచ్చిన వెండర్ చిన్న పొరపాటు వల్ల చూసుకోకపోవడం వల్ల ఇలా జరిగింది. కానీ టీచర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారంటే ఇక్కడ మనకు ట్రైనింగ్ పొందుతున్న అందరూ పీజీటీస్ కూడా ఆల్ ఆర్ ఫైన్ అండి, నథింగ్ టు వరీ అబౌట్. జీవన గమనంలో ఎన్ని కష్ట నష్టాలు అనుభవిస్తున్నా రంగస్థలంపై హాస్య నటుడిగా సుదీర్ఘకాలం ప్రేక్షకులను మెప్పించిన మహానటుడు ఆకుల వెంకయ్య అని ఆయన 25వ వర్ధంతి వేళ కళాకారులు ఘనంగా నివాళులర్పించారు. కవిరాజా పార్క్ రోడ్లోని ఆకుల వెంకయ్య విగ్రహం సెంటర్లో గురువారం ఆయన 25వ వర్ధంతి కార్యక్రమాన్ని తన్నీరు శివశంకర్ వెంకయ్య కుమార్తె వరమ్మల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణ రంగస్థలం కళాకారులు సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి ఆకుల వెంకయ్య రంగస్థలంపై ప్రేక్షకుల్ని రంజింపజేసిన హాస్య సన్నివేశాన్ని వివరించారు. చింతామణి నాటకంలో శ్రీహరి పాత్ర ద్వారా వెంకయ్య నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారని నాటి సంగతిని గుర్తు చేశారు. ఆరాధ్యుల కోటేశ్వరరావు మాట్లాడుతూ హాస్య నటుడిగా రంగస్థలంపై ఆకుల వెంకయ్య నటించిన విధానాన్ని వివరించారు. తన్నీరు శివశంకర్ మాట్లాడుతూ ఆకుల వెంకయ్య జీవితంలో బాల్యంలోని తల్లిదండ్రులు దూరమయ్యారని, ఆ తర్వాత రంగస్థలం నటుడిగా హార్మోనిస్ట్ గా ఆకుల వెంకయ్య జీవితంలో చోటు సంఘటన వివరించారు. కళాకారులందరూ వెంకయ్య విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గరికపాటి సుబ్బారావు, అయినాల మల్లేశ్వరరావు, ఆరాధ్యుల ఆదినారాయణ, గోపి, పాతురు సుబ్రహ్మణ్యం, బుల్లి ముంతకృష్ణ, తులసి, జ్యోతి, పలువురు కళాకారులు వెంకయ్య అభిమానులు పాల్గొన్నారు. మహానటుడు అంటే అటువంటి వారిని అంటారు. ఎందుకంటే 90 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆయన నటిస్తూనే ఉన్నాడు. చివరిలో మరి దాదాపు 15 సంవత్సరాల నాటు రూపంలోనే చనిపోయే వరకు కూడా నాటు రూపంలోనే ఉన్నారు ఆ మహానుభావుడు. రామనాథ నాయుడు గారు, ఆకుల వెంకయ్య గారు అంటే మంచి కాంబినేషన్ ఆ రోజుల్లో, వాళ్ళిద్దరికి ఎదురుండేది కాదు. మరి ఆ విధంగా మా అన్నయ్య గారు, జయలక్ష్మి గారు మేమందరం కలిసి బిళ్ళమంగులు వేసేటప్పుడు కూడా ఆయన ట్రూపులో ఉండేవాడు, నేను భవన శంకర్ వేసేటప్పుడు కూడా ఆయన ట్రూపులో ఉండేవాడు ఆ మహానుభావుడు. ఈ కార్యక్రమానికి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి చిరంజీవి గోపిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం ఆ చిరంజీవే ఈ విగ్రహం గురించి ఎక్కువ కృషి చేశాడు. తర్వాత మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తన్నీరు శివశంకర్రావు గారికి, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఒక హార్మోనిస్ట్గా ఎంతోమంది శిష్యులను తయారు చేసినటువంటి ఘనత ఆకుల వెంకయ్య గారికి ఉంది. అలాగే వృద్ధాప్యంలో ఆయన కళ కోసం అంకితమైపోయాడు, కానీ కాసు కోసం ఏ రోజు అంకితం అవ్వలేదు. అటువంటి మహోన్నత వ్యక్తి ఆఖరి రోజుల్లో మరి ఆ కాసు లేకే చాలా ఇబ్బందులు పడటం మీకు రెండు కళాకారులందరూ కూడా గుర్తించుకోవాల్సిన విషయం. ఆయన జీవితం మనందరం కూడా ఒక గ్రంథం లాంటిది. కళాకారులు అచ్చగా కళ మీదే జీవించడం అంటే కాసు కూడా కొంత కూడబెట్టుకోవాలి. మన ఆఖరి దశలో మనందరం కూడా డబ్బులు ఉపయోగపడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఆయన డబ్బు లేక చాలా చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన అంత మహోన్నటువంటి వ్యక్తి. ఆయన తిరగని గడ్డ లేదు, ఆయన తిరగని కాళ్ళు పెట్టిన గడ్డ లేదు, తిరగని ఊరు లేదు. ఆ విధంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన అమెరికా యుఎస్లో కూడా ఆయన ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. పాటలు కూడాను వెరైటీగా ఉంటాయి ఆయన పాటలు. అది ఒక పద్యం ఉంది ఆయన పద్యం. వలపురోగంబు పుట్టనివాడు సానివాడకే రాడు రాడు. అప్పుడు నేను అమ్మాయి వచ్చాడనుకో, వాడే మన ఇంట్లో బంట్రోతవునే చింతామణి బంట్రోరవునే పాలేరవునే చింతామణి. నూతనంగా నిర్మాణంలో ఉన్న శరణాగతి గోష్ఠి ఆశ్రమ ప్రహారీ గోడల నిర్మాణానికి శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం తెనాలి శాఖ కన్వీనర్ గజన్నన యోగి ముద్దాబత్తిని రమణయ్య 100 బస్తాల సిమెంట్ సమర్పించడం పట్ల శరణాగతి గోష్ఠి నిర్వాహకులు శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి మంగళ శాస్త్రంలో అందించారు. బురిపాలెం రోడ్లో పాలాద్రి కాలువ పక్కన నాజర్పేట లక్ష్మీనగర్ లో శరణాగతి గోష్ఠి ఆశ్రమ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఈ ఆశ్రమ ప్రహారీ గోడ నిర్మాణానికి గజరణ యోగి ముద్దాబత్తిని రమణయ్య 100 బస్తాల సిమెంట్ అందజేసి తమ భక్తి పూర్వక వితరణ చాటుకున్నారు. గురువారం సిమెంట్ బస్తాల్ని అందజేసిన క్రమంలో శరణాగతి గోష్ఠి నిర్వాహకులు శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి రమణయ్య దాతృత్వాన్ని ప్రశంసిస్తూ మంగళ శాస్త్రంలో అందించారు. ఈ కార్యక్రమంలో తన్నీరు శ్రీనివాసరావు, విష్ణు, మొలకల శ్యామసుందర్రావు, తోట గోపి, తాడుకొండ కిషోర్ తదితరులు ఉన్నారు. మన శరణాగతి గోష్ఠి ఆశ్రమ నిర్మాణమునకు ఈరోజు శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రమైనటువంటి ముద్దాబత్తం రమణయ్య గారు ఆశ్రమ నిర్మాణంలో భాగంగా ప్రహరీ నిర్మాణానికి సుమారుగా ఒక 100 బస్తాల సిమెంట్ని కైంకర్యంగా సమర్పించారు. రమణయ్య గారు ఎంతో ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో, యోగా కార్యక్రమాల్లో, సామాజికమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ధార్మికమైనటువంటి శరణాగతి గోష్ఠి ఆశ్రమ నిర్మాణానికి ఈరోజు వారు ఉదారమైనటువంటి చక్కని కైంకర్యాన్ని సమర్పించారు. వారికి, వారి యొక్క యోగా కేంద్ర సభ్యులకి, వారి కుటుంబ సభ్యులకి శ్రీ గోదా రంగనాథ స్వామి వారి యొక్క పరిపూర్ణ మంగళాశాసనాలు అందజేస్తూ జై శ్రీమన్నారాయణ. శ్రీ వెంకటేశ్వర యోగా
కేంద్రం నిర్వాహకులైనటువంటి శ్రీ ముగ్ధాభక్తి రమణయ్య గారు గజానన యోగి కొన్ని వేల మందికి యోగా శిక్షణ ఇవ్వడమే కాకుండా అనేక ధార్మిక కార్యక్రమాల్లోనూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను పాల్గొంటూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు ఈ రాష్ట్రంలో. వారు శరణాగతి గోష్ఠి వ్యవస్థాపకులు శ్రీ రామానుజదాస్ స్వామి గారు, నరేంద్రదాస్ స్వామి గారు అడిగిన వెంటనే నిర్మాణంలో ఉన్నటువంటి ఆశ్రమానికి కాంపౌండ్ వాల్ నిర్మాణ నిమిత్తం 100 కట్టలు సిమెంటు వితరణగా ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అని వారి సేవా సభ్యులందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. 41 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఉపాధ్యాయుడిగా అంబరీషుడు మాస్టర్ అందించిన సేవలు విద్యార్థుల విద్య వికాసానికి, పాఠశాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయని, ఆయన విశ్రాంతి జీవనం సమాజశ్రేయ అభివృద్ధికి దోహదపడాలని వక్తలు తమ ప్రసంగాల్లో వీడ్కోలు అభినందనలు తెలిపారు. స్థానిక చెంచుపేటలోని కోంగట్టి శివయ్య మున్సిపల్ హైస్కూల్ నందు సోషల్ ఉపాధ్యాయులు వెనకపల్లి అంబారీషుడు ఉద్యోగ విరమణ వీడ్కోలు అభినందన సభ గురువారం స్కూల్ హెచ్ఎంకే రాజారెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబారీషుడు ఉపాధ్యాయుడిగా విద్యార్థుల విద్యా వికాసానికి అందించిన సేవల్ని వక్తలు వివరిస్తూ ఆయనకు వీడ్కోలు అభినందన తెలిపారు. ఎస్టీయూ పట్టణ శాఖ అధ్యక్షులు ఏవి గోపాలరావు మాట్లాడుతూ విద్యార్థుల విద్యా వికాసంతో పాటు ఉపాధ్యాయుల అసోసియేషన్ అభ్యున్నతికి అంబారీషుడు మాస్టర్ అందించిన సేవల్ని వివరిస్తూ అభినందనలు తెలిపారు. సోషల్ సబ్జెక్టులో 100కి 100 మార్కులు విద్యార్థులు సాధించే లక్ష్యంగా అంబారీషుడు మాస్టర్ పాఠ్యాంశాలు బోధించే విధానం ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా స్కూల్ ఉపాధ్యాయులు అంబారీషుడు సావిత్రి దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మానసారెడ్డి, ప్రముఖ వైద్యులు ఈ అనిల్ కుమార్, అపర్ణ, స్వాతి, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. సో అమరీష్ గారిని నేను 5 ఇయర్స్ మీద చూశాను. సార్ నేను ఎప్పుడు చూసినా సరే చాలా పీస్ఫుల్గా ఉంటారు, చాలా నెమ్మదిగా ఉంటారు. అలా అని చెప్పి సార్కి ఇన్యాక్టివ్ లేజీగా కాదు, సార్కి అన్నీ తెలుసు. సార్ ఎక్కడుంటే అక్కడ చాలా హార్మనీ ఉంటుంది. మన సార్ని చూస్తే ఏ ప్రోగ్రాంలో సార్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు అండ్ చాలా హార్మనీగా ఉంటుంది, చాలా ఆర్డర్గా ఉంటుంది ప్రోగ్రాము. సోర్స్లో బాగా ప్రతి క్లాస్లో ఏ క్లాస్లోనైనా సరే ఆయన చక్కగా డీల్ చేస్తాడు. ఎవడన్నా మాట్లాడితే కూడా ఒప్పుకోడు, చాలా సైలెంట్గా ఉంచుతారు. అలాంటి మాస్టర్ ఈరోజు రిటైర్ అవ్వటం మనకి సంతోషకరమైన కొంత విచారకరంగానే ఉంది. ఆయన ఏ విషయం కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా టీచర్స్కి ఇది వచ్చింది ఇది రాలేదు అనే విషయం కూడా చక్కగా తెలియజేస్తుంటారు. కాబట్టి అమరీష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన ఎప్పుడు సైకిల్ మీద కరపత్రాలు తీసి స్వర్గీయ మంచిల ప్రసాదరావు గారు, జగ్రయ్య గారు వీళ్ళందరూ అడుగుజాడల్లో ఒక మంచి కార్యకర్త లాగా ఉండేవాడే కానీ ఏదైనా ఒక బాధ్యతలు వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు ప్రమోట్ చేసేవాడు. పలానా పెట్టండి ఉపయోగపడతాడు, ఆ గోపాలను పెట్టండి ఉపయోగపడతాడు ఇవాడు. మేము అనేవాడు ఏది సార్ మీరు ఇంత పెద్దవాళ్ళు అందరూ ప్రమోట్ చేస్తున్నారంటే పర్లేదు, సంఘం నిర్మాణం జరగాలి, వ్యక్తిగత ఏముంది ఇవాళ మనం ఉంటాం తర్వాత రిటైర్డ్ అవుతాం అనేవాడు. అంత భావజాలం కలిగిన వ్యక్తి ఈరోజు సంఘాల్లో లేరు. మా ఊరి నుంచి పక్క ఊరికి మరి నడుచుకుంటూ సైకిల్ మీద వెళ్ళి ఆ రోజు చదువుకోవడం జరిగింది. మరి ఆ రోజు చదువు యొక్క విలువ తెలుసుకొని ఆ రోజు గవర్నమెంట్ ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా ఆ రోజు లేవు. ఉన్నటువంటి పుస్తకాలు ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మేమే సమకూర్చుకున్నాం, తల్లిదండ్రులు సమకూర్చేవాళ్ళు. మేము సమకూర్చుకొని ఆ రోజు మరి వేరే వాళ్ళు కూడా వెళ్ళి మరి చదువుకోవడం జరిగింది. మరి చిన్నప్పుడు జీవితం కూడా అంతా కూడా ముళ్ళబాటుగానే ఉంది. మరి చదువుకొని అన్నీ కూడా ఎలాంటి ఒడిదుడుకులన్నీ కూడా తట్టుకొని మరి ఆ రోజు ఎంతో కష్టపడి చదువుకోబట్టి మరి ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ మేము నిలబడడం జరిగింది. జై భీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కటివరపు దేవానంద్ తమ సతీమణి 8వ వర్ధంతిని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు వక్తలు దేవానంద్ సేవా తత్పరతను కొనియాడారు. తెనాలిలోని జై భీమ్ ఫెడరేషన్ కార్యాలయంలో గురువారం సంస్థ వ్యవస్థాపకులు కటివరపు దేవానంద్ సతీమణి దేవమణి 8వ వర్ధంతిని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జై భీమ్ ఫెడరేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించే కటివరపు దేవానంద్ తన సతీమణి దేవమణి 8వ వర్ధంతి సందర్భంగా నిరుపేద మహిళలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేయడం అభినందనీయమని ప్రొఫెసర్ అబ్రహాం లింకన్ పేర్కొన్నారు. అనంతరం నిరుపేద మహిళలకు దుప్పట్లు, చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవానంద్ కుటుంబ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. బడుగు బలహీన మహిళలకి ప్రత్యేకంగా వాళ్ళని పిలిపించి ఆ జ్ఞాపకార్థం వారు చేస్తున్నటువంటి సేవల్ని మరి నిజంగా మనం కొనియాడాలి. ఎందుకంటే పేదలకి దుప్పట్లు, చీరలు, అదేవిధంగా వాళ్ళకి తినడానికి ఆహారం అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. కారణం ఏంటంటే మరి దేవమణి గారు మరి బ్రతికున్న కాలంలో వాళ్ళ యొక్క అన్యోన్య దాంపత్యము మరి ఈరోజు మరువలేనిది.
మరి ఆయన గుర్తు చేసుకుంటూ ఇంతమందిని పిలిచి ఇక్కడ ఈ ఆఫీస్ దగ్గర జేబీ ఫెడరేషన్ ఆఫీసులో ఈ కార్యక్రమం జరిపినందుకు నిజంగా మరి కడివరపు దేవయ్య గారిని అభినందిస్తున్నాం. దేవానంద్ గారు మరి తన సతీమణిగా చనిపోయిన 8 సంవత్సరాలు అయినా కానీ మరి ఇంత గొప్పగా ఎంతో తన యొక్క సేవా గుణంతో అనేక మంది పేదల్ని అనేక రకాలైన సేవా గుణాలతో ఇక్కడ ఆయనకున్నటువంటి దేవుడిచ్చినటువంటి సేవా తలంతులను బట్టి దేవయ్య గారిని అభినందిస్తూ రేపల్లె బట్టిప్రోలు మెయిన్ డ్రైనేజీ కాల్వలకు మరమ్మతులు చేపట్టి రైతులను ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరకుటి అశోక్ బాబు డిమాండ్ చేశారు. వేమూరు నియోజకవర్గ మండల కేంద్రమైన బట్టిపోలు నుండి గూడవల్లి గంగోలు వరకు ప్రవహించే మురుగు కాల్వకు మరమ్మతులు చేపట్టి మాగండి భూమి రైతుల్ని ఆదుకోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మురుగు కాల్వల్లో ఆయన పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులతో కలిసి జలదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మురుగు కాలువ పూర్తిగా తూటి కాడ గుర్రపడెక్క ఆకుతో అలుముకొని ఉన్న నేపథ్యంలో గత 19వ తేదీన మురుగు కాలువ సందర్శించడం జరిగిందని, అప్పటి నుండి కూటమి ప్రభుత్వం దాన్ని తొలగించేందుకు ప్రయత్నాలు చేయకపోవడంతో నేడు జలదీక్ష చేపట్టవలసి వచ్చిందన్నారు. గత సంవత్సరం ఖరీఫ్ ప్రారంభంలో తేలికపాటి వర్షానికి మురుగు కాలువ పొంగి పంట పొలాలు దెబ్బతిన్నాయని, సంవత్సర కాలం గడుస్తున్న కూటమి ప్రభుత్వం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారన్నారు. బట్టిప్రోలు, అద్దెపల్లి, కనగాల, ఐనవరం, గుడవల్లి గ్రామాలకు చెందిన రైతులకు చెందిన 2500 ఎకరాల సక్రమంగా పంట చేతికి రావాలంటే ఈ కాలువను పూర్తి స్థాయి ఆధునీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. మురుగు కాలువలను తోడి కాడను గుర్రపొడెక్కను తొలగించని పక్షంలో మా పోరాటం మరింత ఉధృతం చేస్తామన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి స్థానిక రైల్వే గేట్ వద్ద నుండి వైఎస్ఆర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న రేపల్లె డ్రైనేజీ డీఈ సంఘటన స్థలానికి చేరుకుని మురుగు కాలువలను తోటి కాడను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తామని హామీ మేరకు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దావూరు వెంకట, లలిత మల్లేశ్వరరావు, కౌతరపు పద్మావతి, పడమటి శ్రీనివాసరావు, గోపాలం రాము, కుందేటి రమేష్, సిరాజుద్దీన్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. రైతండి మనకు అన్నం పెట్టేటువంటి రైతు ఎప్పుడో వాళ్ళు మునిగిపోయిన తర్వాత వచ్చి నీళ్ళలోకి పోయి కొద్దిగా పీకి అయ్యో రైతు అన్యాయం జరిగిపోయిందని మాట్లాడడం కాదు. ముందుగానే హెచ్చరిస్తున్నాం. రేపు జరగబోయేటువంటి మళ్ళీ వర్షాలు రాబోతా ఉన్నాయి. వరదలు ఇప్పుడు ఆల్రెడీ కృష్ణాలోకి వస్తున్నాయి. మరి ఏమాత్రం ఇది ముంపుకు గురైతే రైతు మళ్ళీ వెనుక్కుపోతారు. మీ కూటమి ప్రభుత్వం ఎట్లా రైతు భరోసా డబ్బులు ఇవ్వటంలా, మీ కూటమి ప్రభుత్వం రైతుని ఆ గిట్టుబాటు ధర ఇవ్వటంలా, మీ కూటమి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ వచ్చేటట్టుగా చేయట్లా, మీకు మందులు అన్నీ కూడా ఎరువులు కూడా అన్నీ కూడా రైతు భరోసా కేంద్రంలో ఇస్తూ ఉంటే వాటిల్ని నిర్వీర్యం చేశారు. ఈరోజు మందు కట్టలు లేకుండా రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. ఇదే కాలువకు సంబంధించి బండి ఎలా ఉందో చూడండి. మనిషి నడిచిపోవడానికి కూడా లేదు. కొన్ని చోట్ల గండ్లు పడి ఉన్నాయి. అమరావతి చేసేది రైతుని బ్రతకనివ్వండి అయ్యా. చంద్రబాబు నాయుడు గారు రైతుని బ్రతకనివ్వండి. నీటి సంఘాలని పెట్టి వీళ్ళందరినీ పెట్టి ఇవి మేము చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పైన ఇదిగో మందు కొడతారు, ఆకు మాడిపోద్ది, లక్షలుగా చేస్తున్నారు. నీళ్ళు వస్తే అయ్యో కొట్టుకుపోతాయిలే, పోతే రైతులే కొట్టుకుపోతారులే అనేటువంటి దీంతో మరి అధికారులు, ఇక్కడుండే నీటి సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు, డీసీ వీళ్ళందరూ కూడా కలిసి పంచుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వ పాలన విధానాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ఎమ్మెల్సీ అల్లపాటి రాజేంద్ర ప్రసాద్. కొల్లిపర మండలంలో 5 కేజీల గంజాయి స్వాధీనం, 13 మంది అరెస్ట్, డీఎస్పీ బి జనార్దన్ రావు. అధికారుల తీరుపై కౌన్సిలర్ల ఆగ్రహం, అజెండా అంశాలు ఆమోదం, పారిశుద్ధ్య కార్మికుల కొరతపై కౌన్సిలర్ల ప్రశ్నల వర్షం. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.